కర్కాటక రాశి వారికి జనవరి 1 న్యూ ఇయర్ నుండి 2024 ఎలాగుంటున్న విషయాన్ని, మధ్యలో గ్రహాలు మారుతుంటుంటాయి. పెద్ద గ్రహాలు, గురుడు మారుతాడు, రాహుకేతులు స్థిరంగా ఉంటారు, శనీశ్వరుడికి స్థిరంగా ఉంటాడు. అలా ఉన్నప్పుడు సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకో ప్రయత్నించేద్దాం. తృతీయ స్థానంలో కేతు స్థిరంగా ఉంటాడు సంవత్సరం అంతా. శుక్రుడు ప్లస్ బుధుడు పంచంలో కనిపిస్తున్నారు. తర్వాత ఆరంట్లో కుజుడు, రవి, అగ్నితత్వం గల 2 గ్రహాలు. అష్టంలో చూస్తే శనీశ్వరుడు అష్ట కష్టాలు పెట్టడానికి. మీరు చూసాం కర్కాటక రాశి వారికి గత సంవత్సరం ఎండింగ్లో ఎటువంటి పరిస్థితులు చూసాం. అలాగే భాగ్యం, అదృష్టం ఇచ్చే చోట రాహు కూర్చున్నాడు. భాగ్య రాహు అనేది కర్కాటక రాశి వారికి ఒక నెగిటివ్ ఎనర్జీ అని చెప్పచ్చు. అక్కడ ఏడాదిన్నర ఉంటాడు. ఇవన్నీ దాటుకుంటే కానీ రాజ్యం ఎస్టాబ్లిష్ కాదు. రాజ్యంలో గురుడు బాగున్నాడు. రాజ్యంలో గురుడు బాగున్నాడు ఎప్పటి వరకు అంటే మే 1వ తారీఖు వరకు అక్కడ ఉన్నాడు. రాజ్యం బాగుంది, కానీ రాజ్యం బాగుంది అన్నదానికి ఏంటంటే ముందు భాగ్యం బాగుందలే చూసుకోవాలి. రాజ్యం బాగుంది కదా, ఇంకేముంది ఫస్ట్ క్లాస్ సక్సెస్ఫుల్ అయిపోతాడు అనుకోవడానికి ఏమాత్రం ఛాన్స్ లేదు.